తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అధికార యంత్రాంగం పాఠశాలల పునఃప్రారంభ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పునఃప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అబిడ్స్ ఆలియా మోడల్ హైస్కూల్లో పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 10వ తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు మంత్రి పొన్నం. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కోడ్కు ముందే ప్రభుత్వం 26,000 స్కూళ్లకు 1,100 కోట్ల నిధులు వెచ్చించామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక వసతులు, విద్యుత్, డ్రింకింగ్ వాటర్, టేబుల్స్, ఇతర సామాగ్రి సమకూర్చామని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. పాఠశాల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ముందే ఒక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 26,000 పైన స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలలలో 1,100 కోట్ల రూపాయలు పెట్టి 26,000 స్కూల్స్ మే 1,100 కోట్ల రూపాయలతో అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆయా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కావచ్చు, ఫర్నిచర్ రిపేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, మొత్తం బిల్డింగ్స్ అన్ని 26,000 పాఠశాలలకు కలరింగ్ తో పాటుగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల స్కూల్స్ అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే విధంగా మనస్తత్వం ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంకా అక్కడక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది. ఆఖరికి వైస్ ఛాన్సలర్లను వేసుకునే పరిస్థితి లేదు. డిఎస్సి రిక్రూట్మెంట్ జరగలేదు. చాలా సమస్యలు ఉన్నాయి. అటువంటి వాటిని ఒకే రోజు అధిగమించలేము, కానీ తప్పకుండా విశ్వాసం కలగజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి సంబంధించి టాప్ మోస్ట్ ప్రయారిటీ విద్య 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 విద్యనే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మార్గదర్శకత్వం. ఖమ్మం రూరల్ మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రతి పాఠశాలలో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నామని తెలిపారు. सर नोटबुक्स अलेख्या, सुनीता, महेश. राइट सर, थैंक यू. ओके सर. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బడిబాట కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు యూనిఫామ్తో పాటు స్కూల్ బ్యాగులు, పాఠ్యపుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో వాగులపై వంతెనలు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించి వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు మంత్రి. ఈరోజు మరి స్కూల్ ఓపెన్ అయిన మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు దాదాపుగా 15 లక్షల యూనిఫామ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మన ప్రభుత్వము చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో చూస్తే కొంతమంది మహిళా గ్రూపులు లేదా ప్రైవేట్ కాంట్రాక్టర్లే ఈ యూనిఫామ్స్ గుర్తించి ఇచ్చేవాళ్ళు, ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు. కానీ ఈసారి మహిళలను కోటీశ్వర్లుగా చేయాలి, లక్షాధికారులుగా చేయాలి, మహిళల యొక్క మరి పనిని గుర్తించి వాళ్లకు పని కల్పించాలని దాదాపుగా 30,000 మహిళా సభ్యులకు ఈ కుట్టు వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో అన్ని స్కూళ్ళల్లో కావలసినటువంటి యూనిఫామ్స్ అంతా మన మహిళా సంఘాల ద్వారానే, మన గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళల ద్వారానే కుట్టించి ఈరోజు పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. నేను ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మరి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మరి ఆసిఫాబాద్ కుమరంభీం జిల్లాకు ఈరోజు రావడం జరిగింది. స్కూల్ యూనిఫామ్స్తో పాటు అదేవిధంగా జరుగుతున్నటువంటి పనులు, వర్షాలు వస్తే మన ప్రాంతాలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు
ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి